జనాలు ఈ పట్టించుకుంటారా లేదా ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే అపరిమితమైనటువంటి ఖర్చు పెట్టినప్పుడు అది పత్రికలు రాయవు, మనకు అనుకూలంగా ఉంటే రాసేది ప్రత్యర్థి పత్రికలు. కాబట్టి తెలుగుదేశానికి అనుకూలమైనటువంటి పబ్లిక్ అయితే ఆ పోనీలే డబ్బులు పోతే పోయింది కానీ తింటే తినొచ్చునేమో, కానీ ముందైతే పని జరిగిపోతుంది కదా అనుకుంటారు. ఇప్పుడు అది ఇదివరకు జగన్ ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు అలాగే అనుకుంటారు. ఇప్పుడు కిలోమీటర్కి 180 కోట్ల రూపాయలన్న ఒక వార్తను రాసుకొచ్చింది. ఇది యాక్సెస్ రోడ్ NH-16తో అనుసంధానించే పన్నుల కాంట్రాక్ట్ విలువ 511 కోట్లతో టెండర్ నోటిఫికేషన్ జారీ, 4.05% ఎక్సెస్తో 532 కోట్లకి కోట్ చేసిన L1గా నిలిచిన NCC ఆ సంస్థకే పనులు అప్పగిస్తూ కేబినెట్ ఆమోదముద్ర. దాంతో ఖజానాపై అదనంగా 20.73 కోట్ల భారం, పన్నుల రూపంలో మరో 98.66 కోట్లు రియంబర్స్. దాంతో కాంట్రాక్ట్ విలువ 631 కోట్లు. 3.5 కిలోమీటర్ల పొడవున 6 వరుసలతో రోడ్డు నిర్మాణం. ఇందులో 2.4 కిలోమీటర్ల మేర ROB ఎలివేటెడ్ కారిడార్ అంటూ NHAI నిర్మించిన బెజవాడ కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ కిలోమీటర్కి అయిన వ్యయం 108 కోట్లు. బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ కిలోమీటర్కి అయిన వ్యయం 69 కోట్లే. కానీ ఇప్పుడు ఇది 180 కోట్లు అంటే దీన్ని జనం కూడా పట్టించుకోరు. ఎందుకంటే అప్పటి లెక్కల ప్రకారం అది, ఇప్పటి లెక్కల ప్రకారం ఇది అన్నటువంటి రూట్లోనే ఆలోచిస్తారు.